హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనకి మార్గశిర మాసం కదండి. ఈ మార్గశిర మాసంలో ఏంటంటే సప్త శనివారాల వ్రతం అనేది చేసుకుంటే చాలా మంచిదండి. అది 7 శనివారాల వ్రతం అంటారు కదా. ఆ వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి. ఏంటంటే మీరు అనుకున్న కోరికలు ఏవైనా సరే నెరవేరుతాయండి. నేను చేసి నా కోరిక నెరవేరిన తర్వాత మీకు వీడియో అనేది పెడుతున్నాను. ఫస్ట్ నేను చేసిన రోజు కూడా పెట్టానండి వీడియో అనేది. కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఫస్ట్ వారం నేను చేసిన తర్వాతే నేను అనుకున్న కోరిక తీరిందండి. అలాగే 7 శనివారాలు కూడా నేను వ్రతం అనేది పూర్తి చేసుకున్నాను. ఈ వారంతో 7వ వారం అండి. ఇంకా వచ్చే వారం చేస్తే మనకేంటంటే 7 కొండల వాడికి వడ్డీ కాసుల వాడు అని అంటారు కదండి. మనం వడ్డీతో సహా తీర్చాలండి. మనమైతే ఏంటంటే 7 శనివారాలు చేసిన తర్వాత ఇంకొక వారం వడ్డీగా ఇంకొక వారం అనేది చెయ్యాలండి. నేనైతే ఈ వారంతో నాకు 7 వారాలు అయ్యాయి. ఈ వీడియో చూసే ముందు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్రతిసారి చెప్తున్నాను కదండి, ఏమి అనుకోవద్దు. ఏంటంటే లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకొక వీడియో అనేది చేయడానికి నాకు ఇంకొక వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకైతే ఈ 7 శనివారాల వ్రతం వల్ల నేను చేసిన తర్వాత నేను అనుకున్న కోరికలు తీరాయండి. మీరు కూడా చేసుకుంటారు అని నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ఎందుకంటే నేను ఫస్ట్ అయితే వీడియో అనేది పెట్టానండి. ఫస్ట్ రోజు చేశాను, ఆ వీడియో పెట్టాను. ఫస్ట్ రోజు నేను అనుకున్న కోరిక వెంటనే మరుసటి రోజే తీరిందండి. మొత్తం 7 వారాలు చేసిన తర్వాత 7వ వారం వీడియో అనేది పెడదామని నేను ఇప్పుడైతే 7వ వారం వీడియో పెడుతున్నానండి. ఏంటంటే ఈ 7 శనివారాలు వ్రతం చేసేటప్పుడు ఉపవాసం ఉండాల్సిన పని లేదండి. ఏంటంటే మనం ఉదయమే ఈ నోము అనేది చేస్తాం కదా. నోము కాదు, వ్రతం అనేది చేస్తాం కదా. ఈ వ్రతానికి ఏంటంటే మనం ఉపవాసం ఉండాల్సిన పని లేదండి. శనివారం ఉదయం మనం కొంచెం వేరంగా చేసుకుంటే వేరం అయిపోద్ది, పర్వాలేదు. తినకపోయినా ఉండగలము అన్ని వాళ్ళు అయితే కొంచెం లేటుగా చేసుకున్నా పర్వాలేదండి. అంటే ఏమీ తినకుండా చేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత అయితే పూజ చేసిన తర్వాత మనం ఉపవాసం అనేది ఉండాల్సిన పని లేదండి. ఏంటంటే మనము శనివారం ఉదయం లేచి కిందన శుభ్రంగా మనం ఇక్కడ వ్రతం అనేది చేసుకుంటామో అక్కడ మనము శుభ్రంగా పసుపు రాసి వరిపిండితో ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకుమ అనేది వేసుకోవాలండి. ఇదేంటంటే మనము వ్రతం కింద చేసుకుంటాం కాబట్టి దేవుడి మూలన పెట్టుకోకూడదండి. ఒక పీట అనేది వేసి పీట మీద పెట్టుకోవాలండి. పీటకు కూడా పసుపు రాసి ఇలాగ ముగ్గు అనేది వరిపిండితో వేసుకోవాలండి. వేసిన తర్వాత మనం ఏ పూజ చేసినా గణపతికి పూజ చేస్తాం కదా, గణపతిని పెట్టుకోవాలండి, పసుపు గణపతిని. తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామికి బొట్టు అనేది పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో ఒక్కటే పెట్టకూడదండి, పక్కన లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టాలండి. రెండు కలిపి పెట్టే మనం పూజ అనేది చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనము దీపాల కోసం పిండి దీపాలు పెట్టాలండి. ఈ వ్రతం చేయడానికి అయితే పిండి దీపాలు పెట్టాలి. మనం ఫస్ట్ వారం చేస్తే రెండు పిండి ప్రమిదల్లో ఏడు ఒత్తులు చొప్పున మనం వేసి దీపం అనేది పెట్టాలండి. అలాగే రెండో వారం కూడా ప్రతి వారం 2 పిండి ప్రమిదలు పెట్టినా ఒకటి పెట్టినా 7 ఒత్తులు అనేది కంపల్సరిగా వేయాలండి. ఇక్కడ నేను 7వ వారం చేస్తున్నాను కాబట్టి 7 పిండి దీపాలు అయితే నేను చేసుకుంటున్నానండి. మనం 7వ వారం చేసుకునేటప్పుడు 7 ఒత్తులు అనేది వేయాల్సిన అవసరం లేదండి. 7వ వారం కాబట్టి ఒక్కొక్క ప్రమిదలో 2 ఒత్తులు చొప్పున మనం వేసుకోవాలండి. మనం ఫస్ట్ వారం, సెకండ్ వారం, థర్డ్ వారం ఇలాగైతే మటు 7 ఒత్తులే వేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ వారం అనేది వీడియో అనేది పెట్టాను చూడండి. ఇదైతే 7వ వారం నేను చేసింది అయితే. ఇంకా ఇక్కడ మనము 7 పిండి ప్రమిదలు అనేది చేసుకోవాలండి. దానికోసం అయితే మనం వరిపిండి, అందులోనేమొచ్చి కొంచెం ఆవు నెయ్యి వేసుకొని పాలు వేసుకోవాలండి. పాలు లేకపోయినా ఏంటంటే కొంచెం బెల్లం, వరిపిండి, బెల్లం అలాగే నెయ్యి, ఒక అరటిపండు కూడా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవచ్చు. ఇంకా మనకు కావాలంటే పాలు కూడా ఆవు పాలు అనేది వేసుకొని ఇలాగ మనము చపాతీ పిండిలాగా పిండి అనేది కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చూసారు కదా ప్రమిదిలా మనం ఇలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు అనేది పెట్టుకోవాలండి. ముఖ్యంగా ఇవే పెట్టుకోవాలండి. నామాలు అనేది పెట్టుకొనే మనం దీపం అనేది పెట్టుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా నేను ఏడు పిండి ప్రమిదలు అనేది
చేసుకొని ఏడింటికి ఇలాగ నామాలు అనేది పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నాం కదా, లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టుకొని పువ్వులు పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఫస్ట్ మనం గణపతిని పెట్టుకున్నాము, తర్వాత వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నామండి. తర్వాత తాంబూలం అనేది పెట్టుకోవాలండి. మనము పసుపు తాంబూలం పెట్టిన తర్వాత తాంబూలంలో ఆకు ఒక్క ఇలాగ ఒక పువ్వు అనేది పెట్టుకొని తాంబూలం అనేది మనం ఎలా పెడతామో అలా పెట్టుకోవడమేనండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏ పూజ చేసినా గణపతికి పూజ చేస్తాం కాబట్టి గణపతికి ఫస్ట్ మనము ఏంటంటే దీపాలు అనేది ఫస్ట్ మనం పిండి ప్రమిదలు కాకుండా మనం దీపం అనేది పెట్టుకోవాలండి. దానికోసం అయితే నేను ఈ దీపాలు అనేది పెట్టుకున్నాను, లక్ష్మీ అమ్మవారి దీపాలు. ఇవైతే కామాక్షి దీపాలు నేను 2 అయితే పెట్టుకున్నానండి. వినాయకుడికి ఫస్ట్ మనం ఏ పూజ చేసినా వినాయకుడికి దీపం అనేది పెట్టాలండి. అలాగే వినాయకుడి దగ్గర బెల్లం ముక్క కూడా చిన్న నైవేద్యంగా పెట్టాలి. ఇంకా ఇది వచ్చేసి మనం ప్రసాదాలు అయితే ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఏంటంటే ఇలాగా మనం చలిమిడి, వడపప్పు, పానకం పెట్టుకొని అరటిపళ్ళు, అలాగే మన దగ్గర ఇంకేం పళ్ళు ఉన్నా పెట్టుకోవచ్చండి. వడపప్పు, బెల్లం పెట్టుకోవాలి. ఇక్కడ మనం 7 శనివారాలు చేస్తున్నాం కాబట్టి 7 ఊదొత్తులు అనేది తీసుకోవాలండి. అలాగే 7 అరటిపళ్ళు అనేది తీసుకోవాలి. ఇంకా మీరు వారం వారం కొబ్బరికాయ కొడితే పర్వాలేదండి. అదే మనం వారం వారం కొబ్బరికాయ కొట్టకుండా ఇలాగా వడపప్పు, చలివిడి, పానకం పెట్టి దీపం అనేది పెట్టుకుంటే మీరు వచ్చేసి 7 కొబ్బరికాయలు అనేది 7వ వారం చేసుకోవాలండి. అలా కాదు, ప్రతి వారం ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే 7వ వారం కూడా ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలండి. ఇక్కడ మనం ప్రమిదల్లో ఏంటంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి 7 ప్రమిదల్లోని 2 ఒత్తులు చొప్పున వేసి ఒక్కొక్క దీపం అనేది పెట్టుకోవాలండి. మనం ప్రతి వారం ఫస్ట్ వారం నుంచి చేసిన వాళ్ళైతే ఫస్ట్ వారం నుంచి 2 ప్రమిదలు పెట్టుకుంటే ఒక ప్రమిదలో 7 ఒత్తులు, ఒక ప్రమిదలో 7 ఒత్తులు వేసుకొని పెట్టుకోవాలండి. 7వ వారం అయితే ఇగోండి ఇప్పుడు చూసారు కదా, 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఆ పిండి ప్రమిదలో అనేది ఒక ఒత్తి కింద వేసి ఇలాగే 7 దీపాలు అనేది పెట్టుకోవాలండి. 7 వారాలు చేసిన తర్వాత ఇంకా 8వ వారం అయితే వడ్డీ కింద ఒక వారం అనేది చేయాలి. ఇంకా చూసారు కదా, 7 ఊదొత్తులే వేయాలండి. 7 ఊదొత్తులు పెట్టాలి. 7 ఊదొత్తులు అలాగే 7 అరటిపళ్ళు ప్రసాదం కింద పెడతాం కదా, అరటిపళ్ళు కూడా 7 పెట్టాలండి. తర్వాత పళ్ళు అనేవి మీ ఇష్టం. ఇంకా పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా పువ్వులతో కూడా అలంకరించుకోవచ్చండి. అంతేనండి. ఎక్కువ పూజ అంటే ఎక్కువ చేయాల్సిన పని లేదు, కానీ మనం ఈ నోము చేసుకుంటే నిజంగా అండి, నిజంగా నేను చెప్తున్నాను, కోరికలు అనేది మనం ఏం కోరుకుంటామో అది కంపల్సరీగా తీరుతుందండి. ఎందుకంటే నేను ఫస్ట్ వారం వీడియో పెట్టినప్పుడు నేను అనుకున్నాను, మరుసటి రోజే నాకు జరిగింది. కానీ 7వ వారం పెడదాంలే అనేసి నేను వీడియో అనేది 7వ వారం పెడుతున్నానండి. అది ఏం తీరింది మీకు కావాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కంపల్సరీగా 8వ వారం వీడియో అనేది పెట్టి చెప్తానండి. ఏంటంటే ఇక్కడ 7 శనివారాల వ్రతం కదండి, 7 శనివారాలు చేసి మనం 8వ వారం వడ్డీ కింద మళ్ళీ ఫస్ట్ మనం ఎలా పెట్టుకుంటామో పిండి ప్రమిదలు 2 అనేది తీసుకొని 7 ఒత్తులు చొప్పున 2 దీపాలే పెట్టుకోవాలండి. 7వ వారమే ఇలాగ 7 పిండి ప్రమిదలు అనేది చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, నామాలు గంధం పసుపుతో నామాలు కుంకుమ పెట్టి నామాలు అనేది కంపల్సరీగా పెట్టాలండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టుకొని హారతి ఇచ్చేయడమేనండి. ఏంటంటే మనం వ్రతం అంటే ఏదో పెద్దగా చెయ్యాలి అని అనుకుంటాం, కానీ ఏమీ ఉండదండి. ఏంటంటే శనివారం ఇలాగ 7 శనివారాలు అనేది చేసుకుంటే చాలా మంచిదండి. చాలా బాగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. ఇక్కడైతే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ అనేది కొట్టేసుకోవడమేనండి. నేను వచ్చేసి ఏంటంటే వారంకి ఒక కొబ్బరికాయ చొప్పున నేను కొట్టాను, అందుకే 7వ వారం ఒక కొబ్బరికాయ కొడుతున్నానండి. అలా వారంకి ఒకటి కొట్టకపోతే 7వ వారం 7 కొబ్బరికాయలు అనేది కొట్టుకోవాలండి. నేను ప్రతి వారం ఒకటి కొట్టాను కాబట్టి కొబ్బరికాయ అనేది ఈ వారం నేను ఒకటే కొడుతున్నానండి. మీరు కానీ అలా కొట్టకపోతే 7వ వారం 7 కొబ్బరికాయలు అనేది కొట్టుకొని మనము ఏంటంటే ఇలాగ నైవేద్యం కింద పెట్టుకోవాలండి. చూసారు కదా, నైవేద్యం కూడా ఏమీ ఉండదండి. వడపప్పు, చలివిడి, పానకం పెట్టుకోవాలి, అలాగే కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి. ఇలాగ దీపం పెట్టిన తర్వాత మనము గోవింద నామాలు అనేది చదువుకోవాలండి. చదువుకున్న తర్వాత ఏంటంటే కొబ్బరికాయ కొట్టి హారతి అనేది ఇచ్చేయడమేనండి. ఈ వ్రతం అయితే ఎంతేనండి. కానీ నిజంగా చెప్తున్నానండి, పదే సార్లు చెప్తున్నానని అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఏ కోరుకున్నా కంపల్సరీగా నెరవేరుతుందండి. నాకు నెరవేరింది, అందుకోసమని
నేను ఈ వీడియో అనేది పెడుతున్నానో చూశారు కదా. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి అనేది ఇచ్చేస్తున్నానండి. ఇంకా మనము పూజ అనేది ఉదయం చేస్తాం కదా, సాయంత్రం ఈ ప్రమిదల్లో ఏం చేయాలి అని అందరికీ డౌట్ అనేది ఉంటుంది. ఏంటంటే ఈ ప్రమిదలో చిన్నది ప్రసాదం కింద తీసుకొని మిగతావి మొక్కల్లో కానీ సింక్లో కానీ వెయ్యాలని, బయట అయితే పడేయకూడదు, ఎక్కడ మనం తొక్కిన చోటు అయితే పడేయకూడదు. ఈ ప్రమిదలను అయితే మనము ఎవరు తొక్కని చోట వెయ్యాలండి. అయితే మొక్కల్లో వెయ్యాలి, లేదంటే మనం సింక్లోనైనా వెయ్యాలి, లేదంటే ఎక్కడైనా పారే నీటిలో కలపాలి. కానీ మనం తొక్కే చోట అయితే ఈ ప్రమిదలను అనేది వెయ్యకూడదండి. ఈ పిండి ప్రమిదలు అయితే ఈ వారం అయితే నేను ఇలా చేసుకున్నానండి. మీరు కూడా చేసుకొని మీరు కోరిన కోరికలు కంపల్సరీగా తీర్తాయండి. ఏ కోరికైనా నెరవేరుతుంది. మీరు ఈ పూజ అనేది చేసుకొని ఒకవేళ మీరు అనుకునేది నెరవేరితే నాకు కామెంట్ చేయండి. ఇదివరకే పూజ చేయని వాళ్ళైతే, చేసిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. మీరు చేశారా, మీరు అనుకున్నది నెరవేరిందా అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నేనైతే ఎలా చేసుకున్నాను, నేను అనుకున్నది నెరవేరింది కాబట్టి మీరు కూడా ఇలాగా 7 శనివారాల వ్రతం అనేది చేసుకొని మీ కోరిక కూడా నెరవేరాలని అనుకుంటున్నానండి. నేను అందుకే ఈ వీడియో పెట్టాను. అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి నేను ఈ వీడియో అనేది పెట్టాను. నచ్చితే షేర్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేయటం లేదు, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నేనైతే ఈ వారం ఇలా 7వ వారం 7 శనివారాల వ్రతం అనేది నేను చేసుకున్నానండి. మీరు కూడా చేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళైతే ఈ 7 శనివారాల వ్రతం కోసం మీకు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ఒకవేళ చేసుకుంటే మీ కోరిక నెరవేరితే కంపల్సరిగా నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్